అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు కొమ్మల ద్వారా చామంతి మొక్కల్ని ఎలా నాటుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా అసలు చామంతి మొక్కలకి సాయిల్ ఎలా ఉండాలో చెప్తాను. నేను 60% మట్టి తీసుకున్నాను, 30% కంపోస్ట్ తీసుకున్నా, 10% అనేది ఇసుక కంపల్సరీ తీసుకోవాలి. కొద్దిగా వేపపిండి కూడా మనం తీసుకోవాలి. ఈ ఆగస్టు నెలలో మనం చామంతి మొక్కల్ని నాటుకుంటే కనుక వింటర్లో కల్లా మనకి మంచిగా పూలు వస్తాయి అన్నమాట. చామంతి మొక్కలు వింటర్ సీజన్లో బాగా వస్తాయి. చూసారు కదా, ఇట్లా చామంతి మొక్కలు ఇలా ముదురు కొమ్మల్ని తీసుకోండి. లేదు అంటే మనకి మార్కెట్లో చామంతి నారు అనేది అవైలబుల్ ఉంటుంది. వాటి ద్వారా కూడా మనము గ్రో చేయొచ్చు. నేనైతే ఇలా ముదురు స్టెమ్ ఉన్న మొక్కల్ని తీసుకున్నాను. వీటిని ఇట్లా చూసారు కదా, కంటైనర్ కూడా నేను చాలా చిన్న కంటైనర్ని ఇచ్చాను. ఇట్లా చిన్న కంటైనర్లో కూడా చామంతి మొక్క ఈజీగా పెరుగుతుంది. సన్లైట్ మాత్రం ఉండేటట్టు చూసుకోండి. ఈ విధంగా ఒక్కొక్క పాట్లో 2-3 మనం పెట్టాము అంటే మొక్క బుషీగా వస్తుందన్నమాట. అంతేకాకుండా ఇది నా లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి చామంతి మొక్క అనమాట. చామంతి మొక్కకి సైడ్లలో ఉన్న పిలకలు మనం ఎంకరేజ్ చేయకూడదు. ఈ విధంగా పిలకల్ని ఇట్లా తీసేసుకోవాలి. గట్టిగా ఉంది, లాస్ట్ ఇయర్ది కదా. ఎందుకు అంటే ఎక్కువ పిలకలు ఉంచాము అంటే ఈ చెట్టుకు సరైన బలం అనేది ఉండదనమాట. దీన్ని మనం ఇంకొక పాట్లో పెడితే ఇంకొక మొక్క హెల్తీగా పెరుగుతుందనమాట. ఇలా లాస్ట్ ఇయర్ ఉన్న వాటి ఇలా పిలకల ద్వారా కూడా మనం చామంతి మొక్కని గ్రో చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ.